హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ లవ్ జర్నీ. నా డే ఎలా గడిచిపోతుందో మీతో షేర్ చేసుకోవాలని ఉంది. నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి లేస్తాను. ఎందుకంటే మహాగాడు 4 o'clockకే లేస్తాడు కాబట్టి. ఇక వాళ్ళ నాన్న వాడిని ఆడిపిస్తూ ఉంటాడు. కొన్ని పాలిచ్చి నేనైతే వర్క్ స్టార్ట్ చేస్తాను. ఒక్కొక్కసారి లేట్ కూడా అవుతుంది. ఫస్ట్ అయితే వాకిలి ఊడుస్తాను. సోమవారం, మంగళవారం, శుక్రవారం, ఆదివారం కల్లాపు చల్లుతాను, ముగ్గు వేస్తాను. నాకు అంతగా ముగ్గులేం రావండి. పల్లెటూరులో లేటుగా లేస్తే ఎవరు ఊరుకోరు. సిటీలో 10కి లేచినా కూడా ఎవరు పట్టించుకోరు. కానీ పల్లెటూరులో మాత్రం 6 కల్లా లేవాలి. సిటీకి మనకి చాలా తేడా ఉంటుంది. మనం కల్లాపు పెండతో చల్లితే వాళ్ళు కలర్తో చల్లుతారు. మనం లేవగానే నిప్పు మంట వేసుకుంటాం, కానీ వాళ్ళు మాత్రం లేవడమే 10కి లేస్తారు. మనం 10 కల్లా వంట అయిపోతుంది చేసుకోవడం. అందుకే వాళ్ళంతా అనారోగ్యంగా, మనం ఇంత ఆరోగ్యంగా ఉంటాం. ఎర్లీ మార్నింగ్ పని చేసుకోవడం నిజంగా మంచి ఎక్సర్సైజ్ అండి. అందుకే పల్లెటూరులో చాలా యాక్టివ్గా ఉంటారు. సిటీలో ఉన్నవారు లేజీగా ఉంటారు. సిటీ పిల్లలకి పల్లెటూరు పిల్లలకి చాలా తేడా ఉంటుంది. చిన్నలు పెద్దలు ఎవరైనా సరే పల్లెటూరులో త్వరగా లేవాల్సిందే. అదే సిటీలో అయితే తండ్రి 10కి లేస్తే కొడుకు 6 o'clockకి లేస్తాడా? సిటీలో ఉన్న పిల్లలకు బ్రెయిన్ కూడా అంత యాక్టివ్గా ఉండదండి. అదేంటోనండి, పల్లెటూరులో ఎర్లీ మార్నింగ్ లేస్తే వైబ్రేషన్, ఒక ప్రశాంతత, పీస్ ఆఫ్ ఫీలింగ్ అయితే ఉంటుంది. సిటీలో ఉండే లేజినెస్ పెరిగిపోతుంది పెద్దలకి చిన్నలకి. నాకైతే ముగ్గు వేయడానికి 1.5 పడుతుంది. అదే సిటీలో ఉన్న వాళ్ళకి 2 minutes పడుతుంది. అంత డిఫరెంట్గా ఉంటుంది. అన్ని పనుల్లో కూడా అలాగే ఉంటుంది. ఏ పనైనా సిటీలో ఉన్నవారు 2 minutesలో చేస్తారు, కానీ అవి అంత పర్ఫెక్ట్గా ఉండవు. ఇది చాలామందికి తెలుసు. నేను ఒక పల్లెటూరు అమ్మాయిని. మా తల్లిగారిది పల్లెటూరే, మా అత్తగారిది కూడా పల్లెటూరే. నాకైతే మా ఊరు అసలు బోర్ కొట్టదు. ఎవరికైనా పల్లెటూరు బోర్ కొట్టదు. సమ్మర్లో అయితే మా ఊరు చాలా చల్లగా ఉంటుంది. వింటర్లో మాత్రం చలి మామూలుగా ఉండదు. అండ్ మా వాకిలి కూడా చాలా పెద్దది. మా ఇంట్లో రకరకాల చెట్లు ఉన్నాయి కాబట్టి నాకు ఊడ్చడానికి చాలా టైం పడుతుంది. ఆ చెట్లకు బాగా రాలుతుంది. సిటీలో ఉన్న వారికి ట్యాప్స్, మోటార్లు ఉంటాయి, కానీ మాకు అవేవీ లేవండి. మేము నీళ్లు హౌజ్లో నుంచి చేదుకోవాలి. నాకు ఆ నీళ్లు చేదడానికి చాలా టైం పడుతుంది. నల్ల అయితే 2 daysకి ఒకసారి వస్తుంది. నీళ్లు కూడా మోడరేట్గా వాడుకోవాలి. కల్లాపు మేము పెండతో చల్లుతాము. పేడ కోసం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. మాకొక బర్రె ఉంది. ఇంట్లో పని నేను చేసుకుంటా, మా అత్తయ్య బర్రెని చూసుకుంటుంది. ఇక వాకిలి తొందరగా ఊడ్చి కల్లాపు చల్లి ముగ్గు వేశాక మా ఆయన బర్రె పాలు పిండడానికి పోతాడు. నిజంగా బర్రె పాలకి ప్యాకెట్ పాలకి చాలా తేడా ఉంటుంది. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? బర్రె పాలు తాగితే తలకాయ నొప్పి రాదు. అదే ప్యాకెట్ పాలు ఒక్కరోజు తాగకపోతే ఫుల్ హెడేక్ వస్తుంది. ఇక మా ఆయన అయితే పాలు పిండాక మేమైతే ఒక 4 members వాడిక పోస్తున్నాం. అది అయిపోయాక నేను వెంటనే టీ పెట్టుకుంటాను. నేను టీ పెట్టకపోతే నాకు డే అస్సలు స్టార్ట్ అవ్వదు. టీ తాగకపోతే నాకు లోకమంతా ఆగిపోతుందేమో అనిపిస్తుంది. నాకు టీ 3-4 times తాగకపోతే డే గడవదు. మీరు కూడా నాలాగేనా? అయితే కామెంట్ చేయండి. సో ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ. అయితే నేను రోజైతే టిఫిన్ ఏం చేయనండి. వీక్లీ 2 times చేస్తా. అది కూడా దోశ, ఇడ్లీ మాత్రమే చేస్తాను. ఇంకేమీ చేయను. అన్నం మిగిలితే మాత్రం పోపన్నం వేస్తాను. ఇప్పుడు నేను బాలింతను కాబట్టి నాకు టిఫిన్లో తిన్నా కూడా ఆకలి చల్లారదు. అన్నం తింటేనే బెటర్. పాలు బాగా వస్తాయి. రోజు అన్నం తినాలంటే బోర్ కొడుతుంది కాబట్టి ఇలా అప్పుడప్పుడు వీక్లీ 2 times టిఫిన్ చేస్తాను. టిఫిన్స్ తిన్నాక ఇల్లు తూడ్చి గిన్నెలను ఒకేసారి తోమేస్తాను. నేను ఒక్కొక్కసారి అన్నం పొయ్యి మీద చేస్తాను. పొయ్యి మొత్తం నీట్గా ఎర్రమట్టితో అలుకుతాను. వాటి మీద ముగ్గు వేస్తాను. నిజంగా ఎర్రమట్టితో అలికితే ఇల్లంతా గ్లోయింగ్గా చాలా బాగుంటుంది. ఎర్రమట్టితో అలకడం వల్ల క్రిమి కీటకాలు ఇంట్లోకి రావంట. అలాగే గడప పసుపుతో కుంకుమతో పెట్టి అలంకరించడం వల్ల ఇంటి లోపల కూడా ఎలాంటి క్రిమి కీటకాలు రావని అదొక సైంటిఫిక్ రీజన్. బయట మనం ముగ్గు వేసేది చీమలు ఇంట్లోకి రాకుండా. చీమలు ఆ ముగ్గు పిండిని తినేసి బయటికి వెళ్ళిపోతాయి. అలకడం వెనుక కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. పిచ్చి మొక్కలు పెరగవు అండ్ బ్యాక్టీరియా ఏమైనా ఉంటే చచ్చిపోతుంది. నేనైతే ఎప్పుడు మా క్యాస్ట్ అయితే మెన్షన్ చేయలేదు, ఎందుకంటే మేము మందులోలమని. మమ్మల్ని కొంతమంది చాలా తక్కువ చేసి చూస్తారు. రెడ్డిస్ వాళ్ళని కోస్తే ఒక రక్తం, మమ్మల్ని కోస్తే ఒక రక్తం వస్తుందా? ఎందుకో ఈ క్యాస్ట్ ఫీలింగ్.
సరే కానీ ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ. ఈరోజు పల్లి చట్నీ చేశాను. ఇక టిఫిన్ అయితే అందరికి పెట్టేస్తాను. ఇక గిన్నెలు తోమేసి బట్టలు పిండేసి నా మార్నింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఈరోజు వంట వచ్చేసి పప్పు. నా దగ్గర కుక్కర్ ఉండే కానీ అది పేలిపోయింది. సో నేను పప్పు పొయ్యి మీద చేస్తున్నా. ఎందుకంటే గ్యాస్ మీద చేస్తే గ్యాస్ ఎక్కువగా కాలుతుంది. అయినా పప్పు పొయ్యి మీద చేస్తేనే టేస్టీగా ఉంటుంది. ఈ పప్పు చేశాక మళ్ళీ గిన్నెలు పడతాయి. మళ్ళీ తోముతాను. ఇల్లు చూస్తేనట ఇల్లు అందమా అనేటట్టుగా ఉండాలంట. నిజంగా మీకు నా హౌస్ కీపింగ్ నచ్చితే ఒక చిన్న లైక్ వేసుకోండి. నేనే కాదని ప్రతి ఒక్కరు ఇలానే చేస్తారు. ఇల్లుని చూసి ఇల్లాలని చూడాలంట. ఇక నా ఆఫ్టర్నూన్ డ్యూటీ వచ్చేసి మహాగడిని పట్టుకోవడం. ఇక వాళ్ళ నాన్న డ్యూటీకి వెళ్ళిపోతాడు. ఇక మళ్ళీ ఒక రౌండ్ టీ తాగేసి మహాగాడు నేను ఒక 1 అవర్ స్లీప్ వేస్తాము. ఈవినింగ్ మా ఆయన వచ్చేసరికి మళ్ళీ టీ తాగి ఏదైనా స్నాక్ ప్రిపేర్ చేస్తా. ఈరోజు స్నాక్ వచ్చేసి మా ఇంటి దగ్గరలో ఒక పునుగుల బండి ఉందండి. వచ్చేటప్పుడు పునుగులు తెమ్మంటే మా ఆయన తీసుకొచ్చాడు. ఇక ఈవినింగ్ టీ తాగుతూ మా ఆయన నేను మంచి చెడ్డలు అయితే మాట్లాడుకుంటాం. ఇక మహాగాడికి స్నానం పోసి నేను స్నానం చేస్తాను. మళ్ళీ డ్యూటీ స్టార్ట్. మళ్ళీ అన్నం వండాలి, మళ్ళీ వంట చేయాలి. కానీ ఈరోజు మాత్రం నేను వంట చేయను. ఎందుకంటే మార్నింగ్ చేసిన పప్పు ఉంది. దాంట్లోకి ఎగ్స్ ఉడకబెడితే సరిపోతుంది. ఇంతేనండి నా లైఫ్. కానీ నాకు బయటికి వెళ్ళి పని చేసుకోవడం కంటే ఇలా ఇంట్లో ఉండి పని చేసుకోవడమే ఇష్టం. మీరేంటక్క అందరూ వర్క్ చేయాలనుకుంటే మీరు ఇంట్లో ఉండాలని కోరుకుంటున్నారా? లేదండి, నేను డిగ్రీ కంప్లీట్ చేస్తా. బట్ నాకు నా హస్బెండ్ని నా పాపను చూసుకోవడమే ఇష్టం. మీరు కూడా నాలాగేనా? అయితే కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతేనండి, నా డే అయితే ఇలా స్టార్ట్ అవుతుంది.